ఇక్కడ 97 క్వశ్చన్ చూడండి. ఓకే, ఇది 8th క్లాస్లో మనకి ఫస్ట్ చాప్టర్లో ఉంది. ఇది ఫస్ట్ చాప్టర్ లాస్ట్ ఎక్సర్సైజ్ సెకండ్ బిట్. అయితే ఇది మనం టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మెథడ్ చేస్తే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే మనం షార్ట్కట్గా ఎలా చేయొచ్చో చూడండి. ఓకే, సో అక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ చేస్తున్నా. ఓకే, ఐఎమ్ టేకింగ్ క్వశ్చన్ 4.72 బార్ మైనస్ 3.5 బార్. ఓకే, ఇక్కడ ఆప్షన్ 3 అనేది ఆన్సర్. ఇది మనం ప్రూవ్ చేద్దాం. 1 + 17/99. ఓకే, చూడండి ఇక్కడ. ఓకే, దీని సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ సొల్యూషన్. సో లెట్స్ టేక్ ఇచ్చిన క్వశ్చన్ తీసుకొని 4.72 బార్ మైనస్ 3.5 బార్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 0.2 బార్ లేకుండా మొత్తం నెంబర్ తీసుకోవాలి. 472 మైనస్, ఓకే, బార్ లేని పార్ట్ని తీసేయాలి. బార్ లేనిది ఏంది? 4 ఉంది. 4ని తీసేయండి. బై ఎన్ని బార్లో ఎన్ని నెంబర్లు ఉన్నాయో అన్ని 9లు పెట్టుకోవాలి. సింపుల్. మైనస్ నెక్స్ట్ 35 మైనస్ బార్ లేనిది తీసేయండి 3 బై బార్లో ఎన్ని నెంబర్లు ఉన్నాయి? ఒక నెంబర్ ఉంది కాబట్టి ఒక 9. అంతే. ఈ స్టెప్ వేసినామంటే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేసినట్టే. ఇంకా 472 మైనస్ 4 అంటే 468/99 మైనస్ 35 మైనస్ 3 32/9. ఓకే, సో వాట్ ఈస్ LCM? 99. సో 499 1 అంటే 468 మైనస్ 9 11 11 into 32. ఓకే, 468 మైనస్ 32 into 11 11 2 22 11 3 33 35 352/99. So 8 minus 2 6 6 minus 5 1 4 minus 3 1/99. So let's take in the mixed fraction. ఎందుకంటే మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే ఉంటుంది మోస్ట్లీ ఆన్సర్, కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ చేయాలి. 99 1 99 6 minus 16 minus 9 7. ఇక్కడ బారు 10 minus 9 1. సో ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్లో 1 whole 17/99. సో ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకంటే పైన చిన్న ఉంది కదా 1799, పైన చిన్న ఉంది కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే హోల్ ప్లస్ ప్రాపర్ రాయొచ్చు. 1 + 17/99 ఇలా ఉంటుంది ఫైనల్ ఆన్సర్ మనకు. సో ఇప్పుడు మనకి ఆప్షన్ 3 మనం ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ రాసేసాను నేను. సో వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, 1 + 17/99 1 + 17/99. ఓకే, సో ఇలా చేస్తే ఈజీ అవుతుంది. ఓకే, సో లాంగ్ మెథడ్ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఈ మెథడ్ అయితే మనకి 1 minute లోపలనే చేసేయచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ. ఇఫ్ యూ అండర్స్టూడ్ దిస్ ప్రాబ్లమ్ యూ కెన్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.